ఆంధ్రాలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు టోటల్? 175 కదా. నాకు బహుశా 160 మంది తెలుసు. మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఎమ్మెల్యేలు? 175. 175లో నాకు ఇంచుమించు 150, 120 మంది తెలుసు. తెలంగాణలో ఎంతమంది ఉన్నారు? తెలంగాణలో ఎంతమంది? తెలంగాణలో 294, 110. ఓకే, నాకు కనీసం 100 మంది తెలుసు. 118, 119. ఇంచుమించు దాంట్లో ఒక 80-90 మంది తెలుసు. 49 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ కన్నప్పని మీరు అటెంప్ట్ చేస్తున్నారు. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. 50 సంవత్సరాల తర్వాత ఈరోజు ఈ తరానికి కథ చెప్పడానికి శివుడు ఆజ్ఞించాడు నాకు అని అనుకుని నేను ఈ సినిమా ప్రయత్నం స్టార్ట్ చేశాను. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? మెగా ఫ్యామిలీకి మంచు ఫ్యామిలీకి మధ్య భేదాభిప్రాయాలు ఎందుకు ఉన్నాయి? నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. మొదలు పెట్టు. అది మీ మీడియాకు అనిపిస్తుందేమో కానీ లేదు, గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. మీరు ఫ్రాంక్గా చెప్పాలండి. ఎప్పటి నుంచో సస్పెన్స్గా ఉంది అందరికీ. కరెక్ట్ గా చెప్పకపోతే పుర్ర పుచ్చకాయలా పెరిగిపోద్ది. సరిగ్గా చెప్పు చెప్పు. అంటే ఏముంది భేదాభిప్రాయాలు అనేది? నాకు తెలీదమ్మా, తెలీదండి, అంటే విన్నాను. అది మీ నోటి ద్వారా తెలుసుకుందామని. అంటే ఏముందని? అది మీ నోటి ద్వారా తెలుసుకుందామని. అంటే ఏముందని? Oh my God! Come on, what an action! What a performance! Put your hands together, everybody! అదేమో మాకు తెలియదండి. మేము ఎవరెవరు టెక్స్ట్ మెసేజెస్లో ఉంటాం, ఎవరెవరు మాట్లాడుకుంటూ ఉంటాం, ఎవరెవరు ఏమేం చేసుకుంటాం అని మీకు చెప్పాల్సిన అవసరం లేదుగా. ఎవరెవరు ఏమేం చేసుకుంటాం అని మీకు చెప్పాల్సిన అవసరం లేదుగా. ఎంత మదం. యాజ్ లాంగ్ యాజ్ మీకు టీఆర్పీలు పెరగాలి అది ఇది అనుకున్నప్పుడు యూ నీడ్ 2 వారింగ్ టీమ్స్. నా దగ్గర ఈ క్వశ్చన్ అడుగుతారు, ఇంకో హీరో దగ్గరికి వెళ్ళి మీకు ఇది ఉంది కదా అని అడగచ్చు. సో దట్ ఈస్ కామన్. అది ఐ డోంట్ వాంట్ టు డిగ్నిఫై దట్ ఆల్సో. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అది మీ మీడియా వరకు మీకు అనిపిస్తుంది అది ఇది ఉన్నాయి, కానీ ఈ జనరేషన్లో వీ హ్యావ్ జీరో. నా వరకైనా ఐ హ్యావ్ జీరో డిస్టర్బెన్సెస్ విత్ ఎనీబడి. భయపడ్డావు కదా. డి అప్పుడు ఉన్న విష్ణు వేరే, ఈరోజు కన్నప్ప చేసే విష్ణు వేరే. Oh my God! Come on, what an action! What a performance! Put your hands together, everybody! ఇంకోసారి. డి అప్పుడు ఉన్న విష్ణు వేరే, ఈరోజు కన్నప్ప చేసే విష్ణు వేరే. ఒక వ్యక్తిగా కూడా నేను మారాను. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. ఐ వాజంట్ పర్ఫెక్ట్ దెన్. అరే అప్పుడు ఇలా చేసి ఉండకూడదని నేను అనుకున్నా. ఏదో తప్పైపోయింది అంతే. ఏదో సరదాగా సూచన. ఒక 25 సంవత్సరాల తర్వాత అరే నేను కన్నప్ప అప్పుడు ఇలా చేసి ఉండకూడదేమో అను. బట్ ఐ హ్యావ్ నో రిగ్రెట్స్. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. ఆ అంశానికి అది కరెక్ట్ అనిపించినప్పుడు చేసే దాంట్లో తప్పు లేదు. ఆ రోజు సిచ్యువేషన్ అది ఇది. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని నిన్ను నువ్వు కాపాడుకోలేవు. ఆ అంశానికి అది కరెక్ట్ అనిపించినప్పుడు చేసే దాంట్లో తప్పు లేదు. ఆ రోజు వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బాయి మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? ఐ డోంట్ క్యారీ నెగటివిటీ అరౌండ్. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. ఒక మనిషిగా నేను మారిపోయాను అంజి గారు. మాకు నమ్మకం లేదు దొరా. అది ఇంట్లో మా వరకు బాగా క్లోజ్ సర్కిల్ వరకు తెలుస్తుంది, కానీ గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఆల్ దిస్ అని దీంట్లో వెళ్ళిపోతున్నా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అండి అంటే నోరు పడిపోయిందా? అబ్బా.
సో ఐ డోంట్ క్యారీ నెగిటివిటీ అరౌండ్ అ లాట్. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ